శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత గజాననపద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృజ్జానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. ఈ ప్రేరణకరాయణమైనటువంటి గురుదేవులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి పాదపద్మాలకు శభక్తిపూర్వకంగా నమస్కరిస్తున్నాను. దేవతలందరిలో కూడా గణేశుడికి ఆ గణాధిపత్యం అనేటటువంటిది ఇవ్వబడింది. అలాగే విఘ్నములన్నీ కూడా తొలగించుకోవటానికి ఈ గణేశుణ్ణి మొట్టమొదటిగా పూజించాలి అనేటటువంటిది ఆ గజానునుడుగా అంటే గజానునుడుగా అవతరించినటువంటి గజాననుడికి పరమేశ్వరుడు ఇచ్చినటువంటి ఒక వరము. అలాగే గజాసురుడి మరణం తర్వాత గజాసురుడికి కూడా ఆయన వేడుకున్నప్పుడు ఆయనకి అటువంటి వరం ఇచ్చి ఆ గజముఖుడైనటువంటి ఆ వినాయకుడు ప్రథమ పూజితుడవుతాడు. ఆయన్ని పూజించినటువంటి వాళ్ళకి ఎటువంటి విఘ్నములు ఉండవు అనేటటువంటిది అప్పటి నుండి కూడా ఈ రకంగా వచ్చింది అని చెప్పి మనకి తెలియజేయబడుతున్నాయి. ఇలా విఘ్నేశ్వరుణ్ణి మొట్టమొదటిగా పూజించాలి అనేటటువంటిది అనాదిగా వస్తున్నటువంటిది. ఆ రకంగా మనం అందరూ కూడా ఆచరిస్తున్నటువంటిది. అయితే ఒకానొక సమయంలో ఆ వినాయకుణ్ణి పూజించకపోవటం వలన, అజ్ఞానం వలన ఇంద్రుడు ఆ హిరణ్యాక్షుని చేతిలో ఆయన పరాజితుడయ్యాడు. ఎప్పుడైతే ఇంద్రుడు పరాజితుడయ్యాడో కొన్ని వందల సంవత్సరాల పాటు ఆ దేవతలందరూ కూడా ఆ హిరణ్యాక్షుడి చేతిలో ఓడిపోతూనే వచ్చారు. అంటే తిరిగి ఎన్నిసార్లు హిరణ్యాక్షుడిని గెలవాలని చెప్పి ప్రయత్నం చేసినా కూడా ఇంద్రుని యొక్క ప్రయత్నాలన్నీ కూడా విఫలమైపోయినాయి. దాంతో ఎందుకు తమ శక్తి సన్నగిలుతోంది, ఎందుకు తాము ప్రతిఘటించలేకపోతున్నాం, ఎందుకు హిరణ్యాక్షుణ్ణి ఎదిరించలేకపోతున్నాం అనేటటువంటి సందిగ్ధావస్థలో వీరందరూ కూడా ఆ పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి పూజించినప్పుడు ఆయన అన్నాడు, ముందరగా ఆ గణపతిని పూజించాలి. అయితే ఇంద్రుడు అజ్ఞానం చేతనో అహంకారం చేతనో ఆ పని చేయలేదు కాబట్టే ఈ రకమైనటువంటి ఇబ్బంది కలిగింది. కాబట్టి ముందరగా గణపతిని పూజించండి, తప్పకుండా ఈ విఘ్నాలు తొలగిపోతాయని చెప్పి ఆయన చెప్పినప్పుడు వెంటనే ఇంద్రుడు తాను చేసినటువంటి పొరపాటును గ్రహించి వెంటనే ఆ గణపతిని పూజించి ఆయనకి నమస్కరించి తమ యొక్క అపరాధాన్ని మన్నించవలసిందిగా కోరుకున్నాడు. అప్పుడు ఆ గణేశుడు ఈ దేవతలందరికీ కూడా తరుణోపాయాన్ని సూచిస్తూ, మీ అందరూ కూడా శ్రీహరిని స్మరించండి, శ్రీహరి దీనికి ఏదైనా ఉపాయం చెప్తాడు అని చెప్పినప్పుడు వారందరూ కూడా ఆ శ్రీహరిని ధ్యానించడం, శ్రీహరి ప్రత్యక్షమైన తర్వాత వారందరూ కూడా మహానుభావ, ఇలా మేమందరం కూడా పదవీచ్యుతులమై ఆ హిరణ్యాక్షుని చేతిలో ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నాం. కాబట్టి ఏ రకంగా అయినా మాకు తరుణోపాయాన్ని సూచించండి, ఆ హిరణ్యాక్షుడు వధింపబడేటటువంటి మార్గాన్ని మాకు తెలియజేయండి అని చెప్పినప్పుడు ఆయన అన్నాడు, తప్పకుండా చెప్తాను. అయితే ఒక్క హిరణ్యాక్షుణ్ణి వధిస్తే సరిపోదు. అతని దగ్గర అతనితో సమానమైనటువంటి ధైర్య సాహసములు, పరాక్రమము ఇవన్నీ కూడా ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళలో ముఖ్యంగా కాలకేయుడు, కాలేయుడు, ముచి, నముచి, తారేయుడు, దుర్దర్శ, దుర్ముఖ, అలాగే మధువు, వృతాసురుడు, త్రిపురాసురుడు, త్రైపురి, ఇలా చెప్పుకుంటూ పోతే బోల్డ్ మంది వాడి దగ్గర సమానమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి వారందరినీ కూడా జయిస్తే కానీ హిరణ్యాక్షుని జయించడం అనేటటువంటిది సాధ్యం కాదు.
కాబట్టి మీ అందరూ కూడా ఆ వీరందరినీ ముందర జయించడానికి సిద్ధంగా ఉండండి. తప్పకుండా మనం ఆ హిరణ్యాక్షుని వధిద్దామని చెప్పి ఆయన దేవతలందరికీ కూడా తరుణోపాయాన్ని సూచించాడు. అయితే ఈ విషయాన్ని కొంతమంది గూఢచారులు విని యథాతథంగా ఈ విషయం అంతా కూడా మళ్ళీ హిరణ్యాక్షుడికి చేరవేశారు. ఎప్పుడైతే శ్రీహరి నోటి వెంట ఇంతమంది దానవుల యొక్క పేర్లన్నీ కూడా వచ్చేసాయో వారందరికీ కూడా మొట్టమొదట చాలా కోపం వచ్చింది. ఎప్పుడైతే హిరణ్యాక్షుడికి ఈ సంగతి తెలిసిందో అదే సమయంలో హిరణ్యాక్షుడు తనకు సభలో ఉన్నాడు. అప్పుడే ఈ పేర్లు ఎవరి పేర్లైతే ఆ శ్రీహరి చెప్పాడో వారందరూ కూడా ఆ హిరణ్యాక్షుడిని వాళ్ళందరూ కూడా వారి చుట్టూతా ఉన్నారు. హిరణ్యాక్షుడు వాళ్ళందరితో కూడా పరివేష్టితుడై ఉన్నాడు. ఎప్పుడైతే ఈ మాట తెలిసిందో వాళ్ళందరూ కూడా చాలా క్రోధంతో మేము ఒక్కొక్కళ్ళము ఒక్కొక్క దేవతని మేము సంహరిస్తాం అని చెప్పి ఎవడికి వాడు ప్రగల్భాలు పలకడం మొదలుపెట్టాడు. నేను వినాయకుడిని మట్టు పెడతానని చెప్పి ఒకడంటే, ఒకడు నేను ఇంద్రుడిని చంపిస్తానని, మరొకడు ఆ కుమారస్వామిని చంపేస్తాని, ఇలా ఒక్కొక్కరు మేము సునాయాసంగా వారందరినీ కూడా చంపేస్తాము, దేవతల్ని సంహరిస్తామని చెప్పి వారందరూ కూడా చెప్పడం జరిగింది. ఆ తర్వాత నారదుడు అక్కడికి దూతగా వచ్చాడు. దేవతల తరపున దూతగా వచ్చాడు. దేవతలందరికీ కూడా హితవు చెప్పాడు. సాక్షాత్తుగా త్రిమూర్తులు, ముఖ్యంగా హరుడు హరి ఇద్దరూ కూడా యుద్ధంలో దేవతల వెనకాల వస్తూ ఉన్నారు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి, మీరు సంధి చేసుకోండి, మళ్ళీ ఇంద్రుడికి తిరిగి రాజ్యాన్ని అప్పచెప్పండి, మీ అందరూ కూడా పాతాళంలోకి వెళ్ళిపోండి, సుఖంగా ఉండండి అని చెప్పి హితవాక్యాలన్నీ పలికాడు. హిరణ్యాక్షుడు అన్నాడు, నువ్వు బ్రాహ్మడివి కాబట్టి, దూతగా వచ్చావు కాబట్టి ఈ 2 కారణాల చేత నిన్ను వదిలిపెడుతున్నాను. లేదంటే కనుక నిన్ను ఇప్పుడే చంపి ఉండేసేవాడిని. నువ్వు నీ ప్రాణాలను దక్కించుకో, వెళ్ళు. మా ఎవరికి కూడా ప్రాణం మీద భయం లేదు. దేవతల యొక్క శక్తి ఏ పాటితో మా అందరికీ కూడా బాగా తెలుసు. వారు మా దగ్గరికి వస్తే గనక, వారు మా మీద యుద్ధానికి వస్తే గనక వినాశనం వారికే, మాకు ఎటువంటి అపజయము కలగదు, మేము దానికి భయపడట్లేదు. కాబట్టి నువ్వు దేవతలకు వెళ్ళి వాళ్ళకి మా తరఫున తెలుపు చెప్పు, వాళ్ళనే మా జోలికి రావద్దని చెప్పు అని చెప్పి వాళ్ళు చెప్పారు. నారదుడు వెళ్ళి దేవతలకు అదే విషయాన్ని చెప్పాడు. సరే, దేవదానవ యుద్ధం అనేటటువంటిది మళ్ళీ మరొకసారి అందరూ కూడా సంసిద్ధులైపోయారు. సింహనాదాలు చేస్తూ దేవతలు అలాగే ఈ దానవులు అందరూ కూడా వారి ఆయుధాలతోటి అందరూ కూడా యుద్ధభూమిలోకి వచ్చేశారు. దేవతలు దానవులు ఇద్దరు కూడా వారు విసిరినటువంటి ఆయుధాలతోటి దిక్కులన్నీ కూడా నిండిపోయాయట. అయితే దానవుల యొక్క ప్రభావం వల్ల, వారి యొక్క శక్తి వలన అనేక మంది దేవతలు ఆ యుద్ధంలో వాళ్ళందరూ కూడా క్షతగాతులైపోయారు. వాళ్ళందరూ కూడా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అయితే దేవతల యొక్క వైద్యుడైనటువంటి ధన్వంతరి వారందరినీ కూడా మళ్ళీ తిరిగి స్వస్థుల్ని చేశాడు. ఈ రకంగా అంటే దేవతలందరూ కూడా దానవుల వల్ల తమ యొక్క అవయవాలను కోల్పోయినా తిరిగి ఈ ధన్వంతరి వారందరినీ కూడా తిరిగి వారిని సిద్ధం చేసి స్వస్థుల్ని చేసి వారందరినీ కూడా యుద్ధానికి పంపిస్తున్నాడు. దాంతో కాలకేయుడు అనేటటువంటి దైత్యుల సైన్యాధిపతి చాలా క్రోధులైపోయాడు. ఎంతమంది దేవతల్ని ఈ రకంగా చేసినా కూడా మళ్ళీ వాళ్ళందరూ కూడా తిరిగి స్వస్థులై మళ్ళీ వాళ్ళందరూ కూడా యుద్ధభూమిలోకి వచ్చేస్తున్నారని కోపంతో ఈ కాలకేయుడు వెంటనే దేవతల మీదకి యుద్ధానికి వెళ్తే చిత్రరథుడు అనేటటువంటి గంధర్వుడు ఈ కాలకేయుడిని సంహరించాడు. ఎప్పుడైతే కాలకేయుడు మరణించాడో, కాలకేయుడి మరణానికి కారణమైనటువంటి ఆ చిత్ర రథుడి మీద కోపంతో అతని అంటే కాలకేయుని యొక్క తమ్ముడైనటువంటి కాలేయుడు తీవ్రమైనటువంటి క్రోధంతో అతడు మరింత సైన్యాన్ని తీసుకుని మళ్ళీ ఈ
చిత్రరథుని మీదకి వచ్చాడు. ఇద్దరి మధ్య కూడా బీభత్సమైనటువంటి యుద్ధం జరిగింది. కానీ ఆ చిత్రరథుడు ఈ కాలేయుడిని కూడా సంహరించాడు. ఈ రకంగా ఎప్పుడైతే కాలేయుడు కాలకేయుడు ఇద్దరు కూడా మరణించారో వెంటనే హిరణ్యాక్షుడు యుద్ధభూమిలోకి వెళ్ళడానికి సిద్ధపడంగానే మిగిలినటువంటి దైత్యులందరూ కూడా మీరు రావాల్సినటువంటి పని లేదు, ఆ దేవతలందరినీ కూడా మేము సంహరిస్తామని చెప్పి వారందరూ కూడా యుద్ధభూమిలో తమ యొక్క శస్త్రాస్త్రాలకి పనిపెట్టారు. దాంతో దేవతలందరినీ కూడా తీవ్రంగా బాధించడం మొదలుపెట్టారు. అయితే కార్తికేయుడు, అగ్ని, వరుణుడు వీరు ప్రయోగించేటటువంటి వివిధమైనటువంటి శస్త్రాస్త్రముల యొక్క ధాటికి ఈ దైత్యులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇలా ఇబ్బంది పడుతూ కొంతమంది పర్వతాల మీదకి పారిపోయారు, కొంతమంది గుహల్లోకి వెళ్ళిపోయారు. అయితే బలుడు అనేటటువంటి దానవుడు, అలాగే అసురుడు అనేటటువంటి వాడు, వీళ్ళిద్దరూ కూడా ముందుగా ఉండి ఈ సైన్యానంతటిని కూడా నడిపిస్తూ ఉన్నారు. అలాగే మరొక వైపు మహాయోధుడైనటువంటి నముచి అనేటటువంటి వాడు కూడా ఇంద్రుని యొక్క ఐరావతం మీద దాడి చేస్తున్నాడు. ఇలా చేస్తూ వీరిద్దరు కూడా ఎప్పుడైతే ఈ బలుడు అసురుడు ఒకేసారి ఇంద్రునితో తలపడ్డారో, అలాగే ఈ నముచి కూడా ఇంద్రుని యొక్క ఐరావతం మీదకి, అలాగే ఈ దేవతల మీదకి దాడి చేస్తూ ఈ నముచి ఒక మాయోపాయంతో అనేకమైనటువంటి మాయాజీవుల్ని సృష్టించాడు. దాంతో ఇంద్రుడికి ఒకేసారి ఈ ముగ్గురిని ఎదుర్కోవటం, ముఖ్యంగా ఈ మాయని ఛేదించడం అనేటటువంటిది కష్టమైపోయింది. అయితే అదే సమయంలో శ్రీహరి రానున్నటువంటి ఆ ప్రమాదాన్ని గ్రహించినటువంటి వాడే ఆయన తన యొక్క సుదర్శన చక్రం ప్రయోగించి మాయాజీవులందరినీ కూడా సంహరించాడు. వెంటనే ఇంద్రుడు తన యొక్క వజ్రాయుధంతో ఆ నముచిని ఎదుర్కొని వాడి యొక్క వక్షస్థలం మీద బలంగా మోదడంతో ఆ నముచి నెల కొరిగాడు. అలాగే ఈ బలుడు అసురుడిని కూడా ఇంద్రుడు ఇద్దరిని కూడా సంహరించి వేశాడు. వెంటనే దేవతలందరూ కూడా ఆనందంతో నాట్యం చేశారు, పుష్పవృష్టి కురిసింది. ఎప్పుడైతే నముచి చనిపోయాడో వెంటనే అతని యొక్క అనుజుడైనటువంటి ముచి అనేటటువంటి వాడు యుద్ధానికి సిద్ధపడ్డాడు. వాడు తన యొక్క గదా యుద్ధంలో అసమానమైనటువంటి ప్రతిభా పాఠవాలు ఉన్నటువంటి వాడు ఎంతో ధైర్యంగా, ఎంతో వేగంగా ఈ ఇంద్రుని మీదకి వచ్చాడు. అయితే ఈ ముచి దగ్గర నుంచి లాఘవంగా ఇంద్రుడు ఆ ఆయుధాన్ని గ్రహించి తిరిగి వజ్రాయుధంతో ఆ ముచిని కూడా సంహరించాడు. ఎప్పుడైతే వీరిద్దరు కూడా చనిపోయారో వెంటనే తారేయుడు అనేటటువంటి వాడు తన శక్తియుక్తులన్నీ కూడా కూడదీసుకుని అసురగుణాలతో యుద్ధంలోకి దిగాడు. వెంటనే స్కందుడు ఆ తారేయునితో తలబడి ఆ తారేయుడి యొక్క ధనస్సును విరిచేశాడు. అలాగే అతన్ని సంహరించాడు. ఎప్పుడైతే సంహరించాడో ఆ తారేయుడు అక్కడే ప్రాణాలు విడిచాడు. వెంటనే ఈ దానవులందరూ కూడా, రాక్షసులందరూ కూడా అక్కడి నుంచి మళ్ళీ పారిపోయారు. ఆ తర్వాత దేవాంతకుడు అనేటటువంటి వాడు యమధర్మరాజుతో తలపడ్డాడు. యమధర్మరాజు తన యొక్క పాశము అనేటటువంటి ఆయుధంతో ఆ దేవాంతకుడిని సంహరించాడు. అలాగే ఆ యముని మీదకి వచ్చినటువంటి దుర్దర్శుడు, దుర్ముఖుడు అనేటటువంటి వారికి కూడా ఇదే గతి పట్టింది. ఆ తర్వాత నముచి అని పేరు కలిగినటువంటి మరొకడు వెంటనే దేవేంద్రుని మీదకి అనేక రకాల ముఖాలు ఉన్నటువంటి బాణాలన్నింటినీ కూడా ప్రయోగిస్తున్నాడు. అలాగే ఈ ప్రయోగించడంలో వాడి యొక్క నేర్పు ఏంటంటే, వాడు మాయను ప్రయోగించి ఆ మాయ చాటును తాను ఉండి ఈ అస్త్రాల్ని ప్రయోగిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇంద్రుడికి తన యొక్క శత్రువు ఎక్కడ ఉన్నాడో తెలియదు. అంటే కనిపించకుండా ఉన్నటువంటి శత్రువుతోటి ఇంద్రుడికి యుద్ధం చేయవలసి వచ్చింది. దానికి మరి చాలా ఇబ్బంది పడుతున్నటువంటి ఇంద్రుడిని గ్రహించినటువంటి ఈ స్థితిని గమనించినటువంటి వాడు వెంటనే ఏం చేయాలని ఆలోచించి శ్రీహరి సౌమ్యాస్త్రాన్ని ఆకాశంలో ప్రయోగించి వెంటనే అక్కడ కాంతిని సృష్టించాడు. ఎప్పుడైతే ఆ సౌమ్యాస్త్రం ప్రయోగించబడిందో ఈ నముచి అనేటటువంటి వాడు ప్రయోగించినటువంటి మాయ అంతా కూడా అక్కడ ఆ కాంతిలో
అంతా కూడా ఆ మాయ అంతా కూడా ఛేదించబడింది. వెంటనే ఈ నముచి ఐరావతం యొక్క దంతాల మీదకెక్కి ఇంద్రుణ్ణి ఆక్రమించడానికి, ఇంద్రుని మీద గదా ప్రహారానికి వాడు సిద్ధపడ్డాడు. వెంటనే దగ్గరగా వచ్చినటువంటి ఆ నముచిని తన యొక్క ఖడ్గంతో ఖండించి వేశాడు ఇంద్రుడు. ఆ తర్వాత అదృశ్య రూపంలో ఉంటూ దేవతలకి ఈ శ్రీహరి చాలా సహాయపడుతున్నాడు అనేటటువంటి విషయాన్ని ఈ రాక్షసులు అందరూ కూడా గ్రహించేశారు. ఎందుకంటే వాడు ఎన్ని మాయోపాయాలు పనినా కూడా వాటన్నిటిని కూడా విష్ణువు ఛేదిస్తూ ఉన్నాడు. దాంతో మధుడు అనేటటువంటి రాక్షసుడు, నువ్వు ఈ రకంగా దేవతలకి సహాయం చేస్తున్నావు, మేము మాయల్ని ప్రయోగిస్తుంటే నువ్వు కూడా మా మాయల్ని ఛేదిస్తున్నావు, అయితే కేవలం నువ్వు ఒక్కడివి మాత్రమే ఆ మాయల్ని ఛేదిస్తావు దేవతల్లో, కానీ దానవులుగా ఉన్నటువంటి మేము మా అందరికీ కూడా మాయోపాయాలు బాగా తెలుసు, నీ మాయని నేను ఛేదిస్తాను అని చెప్పి వీడు వెంటనే శ్రీహరి ఎక్కడైతే తన యొక్క మాయల్ని సృష్టించి దేవతలందరికీ కూడా సాకారం చేస్తున్నాడో ఆ ప్రాంతానికి వెళ్ళి ఈ మధువు అనేటటువంటి వాడు శ్రీహరి మీద యుద్ధానికి వెళ్ళిపోయి మాయతోటే శ్రీహరిని అనేక రకాలుగా అనేకమైనటువంటి అస్త్రశస్త్రాలతోటి ఇబ్బంది పెడుతుంటే శ్రీహరి ఒక చిరునవ్వు నవ్వి, నన్నే మాయలో నువ్వు జయిద్దాం అనుకుంటున్నావా, చూడు నా ప్రతాపం అని చెప్పి శ్రీహరి వాడితోటి యుద్ధానికి దిగాడు. ఇద్దరి మధ్య కూడా తీవ్రమైనటువంటి యుద్ధం జరుగుతోంది. అయితే ఏదో రకంగా ఈ శ్రీహరిని ఆయన యొక్క శక్తియుక్తుల్ని తగ్గించాలనేటటువంటి దీంతో ఈ మధువు అనేటటువంటి రాక్షసుడు హరుడుగా మారిపోయాడు, అంటే శివుడిగా మారిపోయి ఆ శ్రీహరి వద్దకు వెళ్ళి, నువ్వు మాయ వలన నీ పక్షం ఏదో ప్రతిపక్షం ఏదో తెలుసుకోలేకపోతున్నావు, అంటే దేవతలు ఎవరో దానవులు ఎవరో తెలుసుకోలేకపోతున్నావు, నువ్వు దేవతలనే సంహరిస్తూ ఉన్నావు, కాబట్టి నువ్వు యుద్ధం మానే వెనక్కి వెళ్ళిపో, వచ్చి నా మాట విను అని చెప్పి సాక్షాత్తు శ్రీహరికి చెప్పినట్టుగా ఈ మాధవుడు వెళ్ళి హరుడు రూపంలో వెళ్ళి అని చెప్పాడు. వెంటనే శ్రీహరి, నా ముందర నీ కుప్పిగంతులు, నా ముందర నువ్వు నీ మాయల్ని ప్రయోగిస్తున్నావు అని చెప్పి వెంటనే సుదర్శన చక్రంతో వెంటనే ఆ మధువుని సంహరించాడు. సుదర్శన చక్రంతో మధువుని సంహరించడం వలన అప్పటి నుంచి విష్ణువుకి మధుసూదనుడు అనేటటువంటి కొత్త నామం ఒకటి ఆయనకి వచ్చి చేరింది. ఈ రకంగా ఆయన మధుసూదనుడిగా అందరి చేత కూడా కీర్తించబడ్డాడు. ఇంకా తర్వాత శ్రీహరి వారసుడైనటువంటి ఆయన యొక్క భృత్యుడైనటువంటి గరుడు అనేకమైనటువంటి పర్వతాలని, ఆయుధాలని తన రెక్కలతో విసిరివేస్తూ రాక్షసులు ప్రయోగించేటటువంటి అనేకమైనటువంటి శక్తి కలిగినటువంటి ఆయుధాలన్నింటినీ కూడా దేవతలను ఏ రకంగా బాధించకుండా చేస్తూ వాటన్నింటినీ కూడా దూరంగా పడవేస్తూ ఆ గరుడు తన వంతుగా తాను శ్రీహరికి, దేవతలకి, వీరందరికీ కూడా సహాయపడుతూ ఉన్నాడు. తర్వాత వృతుడు అనేటటువంటి వాడు, త్రిపురుని పుత్రుడు త్రైపురు అనేటటువంటి రాక్షసుడు, ఈ ముగ్గురు కూడా, అంటే ఈ ఇద్దరు కూడా త్రైపురి అలాగే వృతుడు, వీళ్ళిద్దరూ కూడా మళ్ళీ దేవతల సమూహం మీద విరుచుకుపడ్డారు. వీళ్ళు ఎంతలా విరుచుకుపడ్డారంటే అశేషమైనటువంటి సేనావాహినితో వీరు విరుచుకుపడుతున్నారు. ఎంతమందిని దేవతలు సంహరించినా కూడా, ఈ రాక్షసుని సంహరించినా కూడా వీరి సేన అనేటటువంటిది పుట్టుకొస్తూనే ఉంది. ఎలా అయితే ఓటగల బావిలో నీళ్ళు అనేటటువంటి వస్తూ ఉంటాయో అలాగా సంహరించిన కొద్దీ కూడా రాక్షసులు వేలాదిగా, లక్షలాదిగా, కోట్లాదిగా వస్తూనే ఉన్నారు. ఇలా వస్తుంటే ఇంద్రుడికి అలాగే ఈ పోరాటం చేస్తున్నటువంటి దేవతలందరికీ కూడా ఊపిరి సలపట్లేదు. ఎందుకంటే ఎంతమందిని చంపినా కూడా కొత్తగా రాక్షసులు వస్తూనే ఉన్నారు. దాంతో వీరందరూ కూడా ఏం చేయాలా అని చెప్పి వారందరూ కూడా యుద్ధం చేస్తూనే ఏదైనా ఉపాయాన్ని గురించి ఆలోచిస్తూ ఉన్నారు. అదే సమయంలో ఈ వృతుడు ఈ ఇంద్రునికి దగ్గరగా వచ్చాడు. వృతుని యొక్క కేశపాశాలు అనేటటువంటివి చాలా పెద్దవి. వెంటనే వాడి యొక్క జుట్టుని ఇంద్రుడు దొరకబుచ్చుకుని వెంటనే గదాప్రహారంతో వాడి శిరస్సు మీద మోది ఆ వృతుణ్ణి వెంటనే చంపేశాడు. దేవతలందరూ కూడా మళ్ళీ దుందుభులు మోగించారు, దైత్యులందరూ కూడా పారిపోయాడు. ఇంకా
త్రైపురు అనేటటువంటి వాడి త్రిపురుని కుమారుడైనటువంటి త్రైపురు అనేటటువంటి వాడు సాక్షాత్తు ఆ గణేశుడితో పోటీపడి నా పితృదేవుణ్ణి నువ్వే చంపేశావు, ఇప్పుడు నువ్వు నాకు దొరికావు యుద్ధంలో, కాబట్టి నిన్ను నేను చంపుతాను అని చెప్పి ఆ విఘ్నేశ్వరుడితో యుద్ధానికి వెళ్ళాడు. విఘ్నేశ్వరుడితో యుద్ధానికి వెళ్తూ నీది గజముఖం కాబట్టి నిన్ను ఆ గజముఖాలతోనే జయిస్తాను అని చెప్పి వెంటనే మాయోపాయంతో అనేకమైనటువంటి మదపటి ఏనుగుల్ని సృష్టించి ఆ మదపటి ఏనుగుల యొక్క సైన్యంతో మదపటి ఏనుగులనే సేనగా తీసుకుని ఆ వినాయకుడి మీదకి యుద్ధానికి వెళ్ళాడు. అయితే ఆ గజాననుడు కుఠారము అనేటటువంటి తన యొక్క ఆయుధం, కుఠారం అంటే గొడ్డలి, ఆ గొడ్డలి ఆయుధాన్ని ప్రయోగించి వెంటనే వారందరినీ కూడా చెల్లాచెదురు చేయటమే కాకుండా ఆ త్రైపురిని అనేక రకాలైనటువంటి ముక్కలుగా చేశాడు. చేసి ఈ రకంగా శ్రీహరి చెప్పినటువంటి వారిలో అనేక మంది రాక్షసులు ఈ రకంగా దేవతల్లో కొంతమంది ఇంద్రుడి వలన, కొంతమంది ఆ కార్తికేయుని వలన, కొంతమంది సాక్షాత్తు ఆ శ్రీహరి వలన, కొంతమంది వినాయకుడి వలన వీరందరూ కూడా సంహరింపబడ్డారు. సర్వే జనా సుఖినో భవంతు, సమస్తలోకా సుఖినో భవంతు. స్వస్తి.